నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారండి. దానికి నేను ఒక వీడియో చేద్దామని అనుకున్నానండి. వినయ్ కుమార్ గారు అడుగుతున్నారండి, సన్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలి అండ్ టైమింగ్స్ కొంచెం చెప్తారా? సన్ స్క్రీన్ ఫేస్ కి అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ చేయాలా, అలానే వాడకుండా ఉండాలా, ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. అలానే లైకా రోజ్ గారు అడుగుతున్నారండి, ఇండోర్ లో ఉండే వాళ్ళకి ఏ విధంగా చేయాలి? కళ్యాణి గారు అడుగుతున్నారు, హాయ్ సార్, మై ఫేస్ బాగా క్రీమ్ అప్లై చేసినాక బాగా నల్లగా అవుతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. అలానే ఇంకొక సబ్స్క్రైబర్ కూడా అడిగారండి, వరరాధ గారు అడిగారండి, గుడ్ మార్నింగ్ సార్, నా ఫేస్ సమ్మర్ వస్తే చాలు చాలా జిడ్డుగా అయిపోతుంది, అలాగే బ్లాక్ కలర్ గా ఉంటాను సార్, ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలో చెప్పండి సార్ అని అడుగుతున్నారు. సో ఇంతమందికి సన్ స్క్రీన్ అనేది ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించని చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. దాని గురించనే క్లియర్ చేయడానికని ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి పిగ్మెంటేషన్స్ అనేటివి ప్రాబ్లంగా ఉంటుందండి. ట్యానింగ్ అనేది కూడా బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ట్యానింగ్ అనేది ఉన్నదానికి దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ట్యానింగ్ రాకుండా ఉండటానికని సన్ స్క్రీన్స్ బాగా హెల్ప్ చేస్తాయి. సన్ స్క్రీన్స్ అనేది మనం డెఫినెట్ గా వాడుతూ ఉంటే చర్మానికి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సన్ స్క్రీన్స్ ఎప్పుడెప్పుడు పెట్టాలి అని అంటే, ఉదయం లేవంగానే మీరు ఒకవేళ వంటగదిలో టైం స్పెండ్ చేస్తే కనుక మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు వాకింగ్ చేస్తున్నారు, మీరు బయట ఎండల్లో మీరు చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 9 గంటలకి మీరు పనికి వెళ్ళాలి, మీరు ఆ టైంకి నేను వెళ్ళాలి అని అంటే సన్ స్క్రీన్ మీరు పెట్టుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. అలానే ముఖ్యంగా మీరు ఏంటంటే సన్ స్క్రీన్ పెట్టుకున్నాక మళ్ళీ రీఅప్లై చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. బాగా రీఅప్లై కూడా చేయవచ్చండి. మీకు మంచిగా రీఅప్లై చేయాలి అని అంటే ఫేస్ వాష్ చేయాలా, డైరెక్ట్ గా పెట్టాలా అని కూడా ఆలోచన వస్తూ ఉంటుంది. మీరు ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టుకోగలిగితే చర్మానికి మంచిగా ఉంటుందండి. కుదరట్లేదనంటే చర్మం మీద మళ్ళీ మీరు సన్ స్క్రీన్ పెట్టేసేయచ్చు. అదేంటి సార్, అక్కడ మనకి డస్ట్ పడుతుంది కదా, పొల్యూషన్ ఉంటుంది కదా, చర్మం పైన అంతా ఉంటుంది కదా, ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు నేను ఇలా అప్లై చేస్తాను అని అంటారు. మీకు ఆల్రెడీ మార్నింగ్ పూట మీరు సన్ స్క్రీన్ ఏదైతే పెట్టారో అది ఆల్రెడీ మీకు ఇన్ ప్లేస్ గా ఒక షీల్డ్ లాగా, ఒక కవచం లాగా మీకు అక్కడ ఉంటుంది అనమాట. ఈ కవచం లాగా ఉన్నదానికి మనకి ఏమవుతుందంటే ఆ లేయర్ వరకు మొత్తం అంతా ప్రొటెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్రొటెక్షన్ అనేది ఉన్నదాంతో మనకు అక్కడ మళ్ళీ పొల్యూషన్ గానీ డస్ట్ గానీ వచ్చినప్పుడు ఆ కవచం పైనే ఉంటుంది. మీరు మళ్ళీ సన్ స్క్రీన్ అప్లై చేశారనుకోండి, దాని మీదనే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఇంకా ఒక అడిషనల్ కవచం లాగానే పనిచేస్తుంది అనమాట. ఆ పొల్యూషన్ డస్ట్ అనేది ఆ లేయర్స్ లో ట్రాప్ అయి ఉంటుంది. మీరు వాష్ చేసినప్పుడు అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు మధ్యాహ్నం పూట మీరు సన్ స్క్రీన్ ఒకవేళ అప్లై చేయాలని ఉంటే గనక మీరు డైరెక్ట్ గా అప్లై చేసేసేయండి. దానికి అది ఇబ్బందికరంగా మీకు ఏమీ ఉండదు. చక్కగా మీరు సన్ స్క్రీన్ అలా పెట్టుకుంటూ ఉండవచ్చు అనమాట. సార్, నేను బయట ఎండల్లో వెళ్తున్నాను, వెకేషన్ టైం ఇది ఏప్రిల్ మే, అలానే నాకు ఎప్పుడైనా కానీ వెకేషన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ఎలా సన్ స్క్రీన్ వాడాలి అని అంటారు. ప్రతి 2 గంటలకి మీరు సన్ స్క్రీన్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుందండి. డీహైడ్రేషన్ కాకుండా కూడా బాగా వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మీరు ఎంత వాటర్ తీసుకుంటూ ఉంటే అంత మంచిగా మీకు చర్మం అనేది బెటర్ గా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ రావాలి అని అంటే మాత్రం మనం సన్ స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. సార్, నేను ఇలా బ్లాక్ గా అవుతున్నాను, ఆయిలీగా వస్తుంది, సన్ స్క్రీన్ ఎలా వాడాల్సి వస్తుంది అని అడుగుతారు. అలాంటప్పుడు మీకు 30 SPF అనేది మనం యూస్ చేస్తామండి. అలానే కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేటివి కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం అనమాట. కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేది యూస్ చేయటం తోటి మన చర్మంలో మంచిగా నిగారింపుతో పాటు మనకి మంచిగా హెల్తీగా ఆయిలీగా లేకుండా కూడా సన్ స్క్రీన్ బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. మనకి సన్ స్క్రీన్ మామూలుగా అయితే ఒక లేయర్ లాగా అలా పెట్టినప్పుడు దానిపైన కాంపాక్ట్ పెట్టినప్పుడు ఏమవుతుందనంటే ఆ సన్ స్క్రీన్ ఆయిలీగా కనిపించకుండా చేస్తుందండి. ఇలా ఆయిలీగా కనిపించకుండా చేసినప్పుడు దానితో పాటు మనకి ఎక్కువగా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అని అంటాం కదండి, అంటే ఇంకొక కవచం లాగా అది మారి సన్ నుంచి బాగా కాపాడుతుందండి. సో సన్ స్క్రీన్ లో వచ్చే ఆయిలీనెస్ ని ఈ కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేటివి ఇంకా మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటుంది అనమాట. మా దగ్గర హనీ షేడ్, డార్క్ షేడ్స్ అని 2 షేడ్స్ ఉంటాయండి. 2 షేడ్స్ తోటి కూడా మనం సన్ స్క్రీన్ కాంపాక్ట్ గా మనం యూస్ చేసుకొని మనం ఆ విధంగా మనము మంచి లేయర్ ఆఫ్ అడిషనల్ ప్రొటెక్షన్ అనేది మనం చేయవచ్చు అనమాట. సార్, ఆయిలీనెస్ తగ్గింది, సన్ స్క్రీన్ బాగుంది, నేను ఇలానే కంటిన్యూ చేయవచ్చా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు నా దగ్గరికి ఎన్ని రోజులు ఫాలో అప్ అయినా కానీ నేను ఒకటే అంటానండి, మీరు సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడుతూనే ఉండాలి.
మీరు ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు మీరు సీరమ్స్ నైట్ టైమ్ వాడారా? టాబ్లెట్స్ వాడారా? ఇవన్నిటికంటే కూడా మనం సన్ స్క్రీన్స్ అనేది పెడుతూ ఉంటే మన చర్మం లోపలికి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. దీనితో పాటు మనకి ట్యానింగ్ వచ్చింది అనంటే అప్పుడేం చేస్తాము అనంటే హైడ్రా ఫేషియల్స్ కానివ్వండి, ట్యానింగ్‌కి మనము ఫోటో రేడియో ఫ్రీక్వెన్సీ అనే కొత్త టెక్నాలజీ స్టార్ట్ చేసామండి. కొత్త టెక్నిక్ స్టార్ట్ చేసాము. అలానే మనకి ముఖ్యంగా మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్స్‌తో కానివ్వండి, ఎన్ఆర్ఎఫ్‌తో కానివ్వండి, బ్లూ టోనింగ్ కానివ్వండి, ఐవీ గ్లూటథైన్ కానివ్వండి, ఇలాంటి అనేక రకమైన టెక్నాలజీస్‌ని మేము కాంబినేషన్ చేసి మీకు మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని హెల్ప్ చేస్తాం. ఐవీ గ్లూటథైన్ తోటి కూడా మనకి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయండి. చర్మానికి మంచిగా బెటర్ రిజల్ట్స్ కూడా రావాలి అనంటే పర్సిస్టెంట్‌గా మనం కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. నెలకొకసారైనా మీరు వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అలానే మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటనంటే చర్మానికి మనకి మంచి రిజల్ట్స్ రావటానికని సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇదండి విషయం. సన్ స్క్రీన్ ఎలా వాడాలి అనే దాని గురించని నేను మీకు చెప్పాను. ముఖ్యంగా ఏంటనంటే సన్ స్క్రీన్ 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అని చెప్తానండి. ఇక్కడి నుంచి ఈ భాగం వరకు, ఈ భాగం నుంచి ఈ భాగం వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇంత సన్ స్క్రీన్ మనకి ఫేస్ పైన పెడుతూ ఉంటే మన చర్మంలో ఆయిలీనెస్‌గా ఉంటుంది కానీ కాంపాక్ట్ చెప్తున్నాను కదండీ! కాంపాక్ట్ సన్ స్క్రీన్ అనేది పెడితే ఇంకొక అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది బాగా వస్తూ ఉంటుందన్నమాట. సో, చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ రావాలి అనంటే డెఫినైట్‌లీ మనం సన్ స్క్రీన్స్ ఈ విధంగా వాడుకోవాలండి. మీరు ఇప్పుడు ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా, మీ ప్రశ్నలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మీరు పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తానండి. నా వీడియోస్‌ని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, అలానే నా వీడియోస్‌ని అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా సరే. ఎవరికైనా సన్ స్క్రీన్ ఎలా వాడాలి? అసలు నాకు ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించని అపోహలున్నాయి. ఆయిలీగా ఉంటుంది సన్ స్క్రీన్ నేను ఎప్పుడు కూడా వాడలేను అని అనుకునే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నమస్తే.